దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, మరి ఈ సిరీస్ బోర్ కొడుతుంది, సోదులు ఎక్కువ ఉన్నది, నరసక్క ఆపేయుర్రి అని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. సో ఇందులోనే మేము డిఫరెంట్ గా ట్రై చేయాలని అయితే ట్రై చేస్తాము. కొంతమంది అట్లా అంటే, కొంతమంది ఏమో ఈ సిరీస్ అంటే బాగా ప్రేమించే వాళ్ళు ఉన్నారన్నమాట. సో కంటిన్యూ చేద్దామని మేమైతే అనుకుంటున్నాము. ఇప్పుడు ఎండాకాలంలో అమ్మలక్కల ముచ్చట్లు అన్ని ఎట్లుంటాయి పల్లెటూర్లల్లా, ఏంది ఏం కథ అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టైల్లో చూపించాలని అనుకుంటున్నాము. పిల్లలతో ఎట్లుంటది, కోడల సంభాషణలు అన్ని అన్నమాట. దోస్తులు, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే అత్తా కోడళ్ళ ముచ్చట్లు పార్ట్ 197 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం, పదండి. అబ్బాబ్బాబ్బా, ఏం ఉడుకుతాంది ఎండాకాలం పాడగాను కొద్దు ఉడుకుతాందా. ఇంట్లో ఉండతరం అయి పాడైతలేదు, ఎండలు గింత గట్టిగా కొడతాన్నాయి. పైన పడతలేదు, కూసుంటే మనసున పడతలేదు. పందామంటే ఇంట్లో కూలర్ లేకపాయే, ఈ ఫ్యాను గాడపంతా వేడొచ్చి పాడైతాంది. ఈ చెట్ల కిందికి పోయినా కూడా ఇంత చల్లగా పాడైతాంది. గాని అబ్బాబ్బా వడలు కొడతాన్నాయి. అత్తమో బతుకుతామో ఈ ఎండకు. పోతానవే ఏంది, ఏం చేయాలి ఇంట్లో? అల్లా ఆయన ఇక తిరిగే అల్లా బయట ఎండలు కొట్టి సంపుతానై. ఆయన ఎండకు సచ్చేటట్టే ఉన్నావు కదా. నీ మోకమ్మ అండ, నీ తాగుబోతు నోట్ల మన్ను పోతే నీకేం పుట్టింది నన్ను గట్ల తిడుతావు? అగో, మరి నువ్వు పని చేసిన కాలాన ఐసు మీద ఉన్నప్పుడు ఒక కూలర్ అన్న తెచ్చి పారేయకపోతివి. రూపాయి ఉన్నా 2 రూపాయలున్నా నీ దినాలకు తాగుడు తందనాడలకు పెడితివి. ఇంట్లో ఉండతరం అయితాందా ఏమన్నా? ఈ వేడికి తింటే మనసున పడతాందా, ఇంట్లుంటే మనసున పడతాందా? ఆ చెట్టు కింద నన్ను ఇంత చల్లగత్తదని పోతాన్నా, ఏం చేయమంటావు? నీ దగ్గర ఉన్నాయి కదనే పైసలు, అవి పట్టుకత్త కూలరు. ఏడున్నాయి? ఆ నెలకు ఏం తిండి తింటారు? వాటికి ఒడతలేవా? ఆ పింఛి నొడుతాంది, నీ పింఛి నొడుతాందా? ఒడవదా? ఏం తక్కువ తింటానవా? శిఖరాల పడితివి, అప్పుడప్పుడు రొట్టెల పడితివి, మన్నాన పడితివి, దుబ్బాన పడితివి. ఇక ఒడవకపోతే అట్టిగానే ఉంటాయా? ఏమోతి, నీకు ముచ్చడంటే బంగారం పో. నువ్వు ఇంట్లోనే వండి మొత్తం ఏడిగారికి ఉంటాన్నావు కావచ్చు కదా. అత్తవు ఈ ఇంట్లో ఈ ఉడుకుకు. చెట్ల కిందనన్నా ఇంత చల్లగా పాడైతాంది. జరసేపు పోతానా? పో, నేను కూడా అత్త పోయే. నువ్వేమిటికి, నువ్వు ఉండు. నాకు ఉడుకుతలేదా? మరి వరదాకేమో అంటివి. ఏవో పోయే, ఈ ఉడుకుడుకు నీతోటొర్ర సాతన అయితలేదు నాకు. ఆ కాలాన ఐసు మీద ఉన్నప్పుడు ఆగినవా? సోకులు పడితివి. దాన్ని దీన్ని పట్టుకుంటా పైసలన్నీ దావుకుంటా తందానాడుతివి. నీ ముఖానికి ఒక కూలర్ అన్న తెచ్చి పారేయకపోతివి. ఏ ఊకోయే, మళ్ళోసారి ఇట్లా అనేవు. నా ముఖానికి అదేవతో వచ్చింది, ఇదేవతో వచ్చిందా? లంగతీను ఆడిది ఏమున్నా నన్ను పేర్నాలు పెట్టుకుంటా తిడుతుంది. నేను చేసింది లేదు, పీకింది లేదు. తాగుడైతే ఆగి పాడైనా గాని అప్పట్లో కూలర్ అన్న తెచ్చి పారేయకపోతే నీకు కిటిక్కాడ పెడితే చల్ల ఉండు. ఇప్పుడు తెద్దామంటే పైసలు లేపాయి. ఏం ఎండలు కొడతాన్నాయి. ఈ ఎండలు చల్లగుండా గింతగానం సూర్యుడు ఎందుకు మండుతాండో? అంజన్నా, ఓ అంజన్నా, హనుమయ్యా, ఏడున్నవయ్యా? ఒక్కసారి సూర్యుడు మింగవా? అప్పుడెప్పుడో చిన్నప్పుడు మింగినావు కదా, అట్లనే మింగు. మళ్ళా మేము మాకు అవసరం పడ్డప్పుడు వదిలిపెట్టు. వర్షాకాలం చలికాలం సూర్యుడిని వదిలిపెట్టు. ఇప్పుడు మింగయ్యా. ఎండలకు తట్టుకోలేకపోతాన్నాం. చెట్టు కూడా గింత ఊతలేదు. అబ్బబ్బబ్బబ్బా, ఈ చెట్టు కింద చల్ల ఉంటదని ఇటు మొకే వచ్చి కూసున్నాయి. అల్లా అగో నరసావా, ఇయ్యాల మా షెట్ కింద కూసున్నావు. ఏం చేయమంటవే శంబయ్య? ఈ ఎండలు బాగా కొడతాన్నాయి. ఎండకు బస పడతలేదు. కూసో. మనం ఈ ఎండకు 4 రోజులు బతికేటట్టు లేము, ఇప్పుడే చచ్చేటట్టున్నాం. మరిగా నా శంబయ్య,
తిన్నా తిండి పాడుగాను తినబుద్ధి అయితే లేదవ్వా ఎండకు ఇంత అంత ఏదన్నా వేసుకొని తినంటే మంచిగుండా అనిపిస్తుంది గాని నాకేమో ఏవి చేయరాపాయే. అయ్యో నిన్న ఇంత గంజు పిండి పెట్టినా అత్త అయిపోగదా ఇంత ఇయ్యపోదునా? గంజు పిండి పెట్టినవన్నీ నేను కలగన్ననా ఏంది అడుగా చిచ్చిపోతా అయిపోవు కదవ్వా నాకెవరు ఉన్నారు నా ముసల్ది ఉంటే అదో ఇదో వేసి పెట్టేది గాని ఇక నా ముసల్దే చచ్చిపాయే. లేసినప్పుడు ఇత్తది ఏసమ్మన్నా. మళ్ళీ ఎప్పుడు ఎత్తావో నాకెప్పుడు ఇస్తావో తీ. ఇడున్నావే ఇయ్యల్లా అదా మల్లక్కు రా. ఏమచ్చుడో ఏమోనే ఈ ఎండలకు చచ్చినట్టే ఉన్నాం కదా. మరి ఏం చేస్తావు అంతగానో సూర్యుడు మండిపోతాండు. తిన్నావా మల్లక్క కూసో. తిండి పాడుగాను తింటే పేన పడుతున్నాదే అంతా చెమటలు కారుడేనాయే. ఏ కారుడు అంటవా? అవి కారుడు కాదు. మాకింత చల్లనే ఉంటది. ఇంటి మీద చెట్టు ఉన్నది కాబట్టి కూలర్ నడుస్తుంది కాబట్టి ఇంకా చల్లగానే ఉంటది. మరేం పుట్టిందే కూలర్ వేసుకొని వండక ఏమిటికిడ కూసున్నావు? నాకు పంట మనసులో పడ్డది గిప్పడుతుంది. ఎవర్రాక వంటవు కరెంటు బిల్లు బాగా వస్తుందని ఆయన బంద్ చేసిన సప్పుడేక అవతల పడ్డా. ఇక మా నర్సయ్యనేమో పొలం కాడికి వేండు మెల్లగా నచ్చే వరకు పోతా. ఇక ఇద్దరం జరిసేపు కూలర్ వేసుకొని వంట అయ్యే పోతుంది. మా ఇంట్లో పండరాదు ఉండరాదు ముసలోడు కూలరు ఒక్కటన్న తెచ్చి పెట్టకపాయే. ఉంటే తాగుడేనాయే పైసలు. ఓ ఇక సంసారిగా నువ్వు చెప్తానవానే? ఇద్దరికంటే 100 ఉన్నా పెగ్గెత్తా అంటారు, 200 ఉన్నా పెగ్గెత్తా అంటారు. పోసి చూడు మండే ఎండలేట పోతుంది. దానికి మండుతలేదో మన్ను దాని సోకులు పాడగాను. ఏందే మనం ఉంటే అత్తదా రాయమల్లన్న లింగడన్న ఉండాలే. వాళ్ళని చూసి చూడనట్టు వాళ్ళ ముంగట ఓవర్ యాక్టింగ్ చేసుకుంటుంటది. శంభయ్యేమో అంటాడేమే. మేం కూర్చున్న కాడికి అత్తవా అని అంటన్నా. రోజు మీరు కూర్చున్న కాడికి రాకపోతే ఇక మరి ఎవరు కూర్చున్న కాడికి పోతున్నాను. మకం మార్చిర్రేమే ఈడబెట్టిర్రు. ఎడ చల్లగా ఉండదా పోసావా? ఇక నరసా వచ్చి కూసున్నది తర్వాత దాని వెనుక నేనొచ్చి కూసున్నా. పోతాను లేదు గలింగ వాళ్ళ ఇంటికి పోతున్నా. ఇంకా వేడున్నదని పోతాన్నావు ఆమె లేనే లేదు ఇంటికాడ. ముఖం మాడ ఈ ఎండకు కూడా పనికి పోతాందా? అని కాదు పోయేది ఆమె పానం మంచుకుంటలేదట అంతా వాళ్ళ అవ్వగారి ఇంటికో మరి అక్కో ఇంటికో ఎడుకో పోయింది. దానికి ఎప్పుడు పానం మంచిగుండది. ఎప్పుడు అనుమానమే. ఆడేవాడు చేసిండో ఈడేవాడు చేసిండో ఈడేం చేస్తాండో ఆడేం చేస్తాండో అని ఉంటదే గట్టనే కళ్ళమంటతనం ఉండదా? ఇప్పుడు మంచిగా పని చేసుకోబట్టే బతకబట్టే గట్లా. ఏమోతి నేను మీతోడు ముచ్చట పెట్టుకుంటుంటే నా పని ఆన్నే పాడైంది. నేను తలుపు గొల్లవన్న పెట్టలే అట్టిగానే పెట్టి వచ్చా. పోయే పో ఎవరన్నా చూస్తారు సొర్రరా మరి. అబ్బా అబ్బాయి పోరగాళ్ళకు బడి బందవుడేమో గాని గిల్లరాం పంటే వాడనిత్తలేరు తింటే తిననిత్తలేరు. ఇంటెనకనే మొత్తం ఆడతారు ఆ గ్రౌండ్ లా గీ 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 అని సప్పుడే సప్పుడు. సెలవులత్తే గట్నే ఉంటది పోసక్క. ఏమోనే నేను జర ఆయనంకత్తా ఊర్రి. నువ్వు పని మీద వస్తే మీరు ముచ్చట మూతికి చాపుతారు. అంతగానం ఏం పని పాడైందో ఇక పోసుకొని ఉరుకుతాంది. ఏమో కోడలు రాదట్నా ఇక. ఏమో కోడల గురించి నేనేం చెప్పాలి? ఎప్పుడు వస్తుందో ఏం కథనో నాకేమెరక. నాకు ఎప్పివేందా ఏమన్నా? ఎప్పుడన్నా రాని నేను అడగా నేను ఫోన్ చెయ్యా. ఆమె నన్ను ఎత్తాందా లేదా? నా మాయేసిందే మల్లక్క. ఇట్లా చేస్తే నేనే ఉంచుతానే. ఇంత ఏరు పోతా ఎవరి దాళ్లకు ఇక మేము ఆడుకుంటాం దాందా అనుకుంటది. అప్పుడు తెలుస్తుంది. అంతే తీయవ్వా రోజులు ఎవరు కలిసి ఉంటారు. అసొంటి పేరు నాకు రావద్దు కొజ్జత్తా అని పేరు రావద్దు కలిసే ఉండాలి అని నేను అనుకుంటే ఊరిని వాళ్ళు ఇట్టమున్నట్టు ఆడుతుర్రు. నాకు చెప్పేది లేదు పీకేది లేదు. అయితే ఏ నర్సి అమ్మి నువ్వు అమ్మమ్మల ఇంటికి వస్తే ఊకే ఎందుకు బజ్జుకుంటావే? ఇది మా అమ్మోళ్ళ ఇల్లు కాబట్టి నేను పండుకున్నా ఏం చేసినా నడుతుంది బిడ్డ. అదే నానమ్మోళ్ళ ఇంటికాడ మన ఇంటికాడ ఊకే వంటే నాని గులుగదా? అవునా నానెందుకు గులుగుతుంది? అట్లనే ఉంటది బిడ్డ. అత్తంట మాత్రం ఉండదా? ఆయన నువ్వు సప్పుడేక ఇక్కడ చదువుకోలేవు బిడ్డ, నేను చదివిపిస్తా. అబ్బో అమ్మమ్మ మా మమ్ముంటే నేనుంటా. అయితే గాని మమ్మీ మీద ఎందుకు కూసున్నావు? ఇటేటు జరుగు మమ్మీకి కడుపు నొత్తది. ఏం నొయ్యలే అమ్మమ్మ నేను పక్కకు
అందుకే కూర్చున్నా. మేము పోతామే అమ్మమ్మ మా నాని దగ్గరికి. ఎందుకు ఈ పిల్లగా ఏం తక్కువ అవుతుంది నీకు? నేనేమన్నా తక్కువ తెచ్చి పెడతాననా? పోతాని అనబడితివి. అదే అమ్మమ్మ, ఇక మా ఇంటికి మేము పోవద్దా? అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, మంచిగా ఆడుకోవచ్చు. బో చూసినవా బిడ్డ, ఎన్ని రోజులు ఎన్ని పైసలు పెట్టి ఎన్ని రోజులు సాధినా కూడా అమ్మమ్మ వేస్టే అన్నట్టు. మళ్ళా తిరిగి నానమ్మ దగ్గరికి నానమ్మ ఇంటికి పోదామని అంటారు. ఎవరైనా అంతే కదనే అమ్మా. ఈ నానమ్మ నీకేమైనా కొనిస్తుందా నాని? ఏం కొనిస్తాది? మా తాత కొనిస్తాడు. అవనే అటు ఇటు దింపుకొస్తాడు, ఏదైనా కొనుక్కొస్తాడు, ఏదన్నా కొంత పాయే నాని అని పట్టుకపోతాడు. ఇక మా అత్తకు తెల్లారు లేస్తే ముచ్చట్లేనాయే, పొద్దుకినా ముచ్చట్లేనాయే. ఇక మీ అత్త సంగతి చెప్తావా? ఏమన్నా పని చేసుకుంటాందో మరి పోనే ఎత్తలేదు బిడ్డు. నేను చెప్పకుండా వచ్చినా కదనే అమ్మ, చెప్పకుండా వచ్చినా కాబట్టి చెయ్యది. అదే చెప్పొచ్చిందనుకో రోజుకు 10 సార్లు వేసేది. ఏం తింటారు, ఏం కూర వండింది, ఏం పువ్వు వండింది, ఏమన్నా వేసుకున్నారా, అబ్బ నేనుంటే మంచిగుండు నాకింత దొరుకు అని మాట్లాడుతుంది. నేను నానికి చెప్పుతాయే మమ్మీ నువ్వు ఇట్లా అంటున్నావని. ఓ అద్రో ఇక నన్ను ఇంట్లో ఉంచనే ఉంచది, ఆయన ఎలగొడుతుంది. మమ్మీ పోనత్తుందే. హలో, ఏమండి ఏం చేస్తున్నారు? తిన్నారా? తిన్నాం, ఇట్లా పడుకున్నా, ఇట్లా ఒరిగినా. అమ్మోళ్ళ ఇంటికి పోతే ఎప్పుడు పడుకునుడేనా ఆయన ఈ పని? ఇక మరి ఏం చేయాలి, మరదలు వాళ్ళ అవ్వగారింటికి వేయింది. ఇక నేను ఇట్లా ఒరిగినా, చిన్నోడు మా అమ్మ నేను ముచ్చట పెట్టుకుంటున్నాం. సరే గాని రేపు పొద్దున బస్కి రా. ఇంకా 2 రోజులు ఉన్నాక అత్త తీయలేవు. వద్దు, 2 రోజుల కంటే 4 రోజులు ఎక్కువనే ఉన్నావు గాని రేపు పొద్దున బస్కి రా, సరేనా? నాకు కష్టమైతుంది ఫుడ్కి. ఎందుకు మీ అమ్మ అంటలేదా? మా అమ్మ అంటే ఎట్లా అంటుందో తెలుసు కదా, ఆగమాగం ఉందంది పని. ఎక్కడ ఏడ ముచ్చట ఎత్తిపోతుందో అని ఆగమాగం అంటుంది, ఆడ వారెత్తుంది, అస్సలకే తినబుద్ధి అయితే లేదే. అదే గదే రా, మళ్ళా ఓదు ఇంకో మీరు 15 రోజులు అయినాక. సరే సరే అత్త తీగి. మరి తిన్నవా? అయ్యల్లా టిఫిన్ తీసుకుపోయినవా? బయట బిర్యానీ తింటా అని ఇక ఇవాళ టిఫిన్ తెచ్చుకోలేదు. ఇక అదేంటిది పులగండనో కూర వండింది, అది నాకు అస్సలకే పోదు. సరే సరే చిన్నోడిని బయటకు వంపకు, ఎండలు బాగా కొడుతున్నాయి. సరే సరే తిని మళ్ళీ చేస్తా. సరే ఉండు. డాడీ రమ్మంటాండు బిడ్డ. నువ్వు వచ్చి ఏ 10 రోజులైనా అని రమ్మంటాండే. ఆయనకు వంటకు ఇబ్బంది అవుతుందట అమ్మా. ఇక మా అత్త ఆగమాగం వండుతుంది. అది గోలకపోని నీళ్లు వారవొత్తది, అంతా గలీజ్గా వండుతుంది. అట్లా అంటనేమో ఈయనకు నచ్చది. అందుకే ఫుడ్కు ఇబ్బంది అవుతుంది రా అని అన్నాడు. అయ్యో, ఇటు రమ్మంటే అయిపోవు కదా బిడ్డ. ఎన్ని రోజులుంటామే అమ్మమ్మ? మేము ఎన్ని రోజులుండుమన్నా కూడా నువ్వు ఉండుమంటావు. ఉండు, మీ అమ్మ ఓని. దోశ అప్పడం వడ. ఆ బిడ్డ నా ఇంటికాడ ఉంటది, నువ్వో మరి. నేనెందుకు పోతా? మా మమ్మత్తనే పోతా. మమ్మీ రాదు, 2 రోజులు అయినాక పోదురు. పోతాం. డాడీ తిడతాడు కదనే మమ్మీ. పోదాం తీ బిడ్డ. మమ్మీ నాకు చెల్లమ్మ ఎప్పుడు వస్తుంది? చెల్లమ్మ కావాలన్నారా నీకు? అవును మమ్మీ, చెల్లమ్మ ఎప్పుడు వస్తుంది? ఇంకా అత్తలేదు. అవును బిడ్డ, ఒక్కటే కాన్పాయే, మళ్ళా ఏది లేకపాయే. మేమే ఇప్పుడు వద్దని అనుకుంటున్నామే. కొంచెం చిన్నోడు పెరిగితే నాకు కూడా అల్కగా ఉంటది కదా. ఇద్దరిని ఒకేసారి చూసుకున్నాడంటే కష్టం కదా. ఏం కట్టం బిడ్డ, కట్టంలో కట్టం, పనిల పని తొందర అయిపోతారు. మంచిగా ఇద్దరు ఒకటేసారి పెరుగుతారు. చూద్దాం తీయే, భగవంతుడు ఎప్పుడిస్తే అప్పుడైతుంది. సరే సరే తీయి. వల్ల ఇక వాడక్కలతోటి ముచ్చట పెడితే ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. నా ఇల్లు మీద మంచి 2 చెట్లు ఉన్నాయి. నాకు ఇంత చల్లగా ఉంటది. ఈ చెట్టు కింద ఎంత చల్లగా ఉన్నది. నేను ఇన్నే కూర్చుంటా, ఆడక్కల ముచ్చట్ల కాడికి పోను. పిల్ల, ఈ ఎండకు ఏమిటికి తిరుగుతానావు? పోతున్నా, మా తమ్ముడు గ్రౌండ్ ఆడతాండేమో తీసుకొద్దామని పోతున్నా. ఏం తీట పోరగాళ్ళు తయారైతారు. ఎండకు సప్పుడేక ఇంట్లో వండక ఏందో బయట తిరుగుతారు. అది నువ్వెందుకు బయట కూర్చున్నావు? నువ్వు కూడా ఇంట్లో వండుకుంటే ఏమైతుంది? బాగా చూసినవా, మాటకు మాట మంచిగానుడు నేర్చుకున్నారు. నన్నెందుకు అంటున్నావు నువ్వు? నేను నిన్నేమన్నా అంటున్నానా? అబ్బో ఇప్పటి పోరగాళ్ళు జట్ట పోరగాళ్ళు తయారయ్యారు. బళ్ళు బంద్ అయినప్పటి బాగా ఏగయ్యారు. నన్నేమనకు నువ్వు, చెప్తున్నా. మా మమ్మీకి చెప్తా. మీ అమ్మకేమైనా కొమ్ములున్నాయా? చెప్పుకో. చెప్పుతా. అబ్బో ఇలా బలుపులు ఎగ్గిదాలుగా. ఓ పోసావా, ఏం చెప్తానావు? అయ్యో, వీడేంది టప్తాండు?
ఏం లేదు ఏం లేదు. ఏమో ఎండ కూసున్నావు, ఎండకంత కమిలిపోవా? నేను ఎండకేడ కూసున్నా, చెట్టు కిందనే చల్లగుందని కూసున్నా. బా పోదాం. ఎటు? అరే లోపలికి. ఎందుకు? ఇంట్లో చల్ల ఉంటది కదా, జరసేపు కూసుండి పోదామని అత్తానా. ఆ ఫ్యాన్ ఖరాబ్ అయింది, కూలర్ ఖరాబ్ అయింది, ఇంట్లంతా అగ్గి దుంకుతాందని నేను ఇన్నే కూసున్నా. నా పెసర్లు పట్టిత్తివి, మళ్ళా కందులు పట్టిస్తావా? నేనేమన్నా నీ పెళ్ళన్నారా? అడిగిందల్లా పట్టియడానికి. నీకు మంత్రాలు వస్తాయని నా భయం పాడైంది. ఇప్పుడు సాతన అయితలేదు, జర అయినాక ఇట్లా రేపన్నెలుడన్న పట్టిత్త తీయి. ఇంటిమొకైరా తీసుకొని పోదువు. అత్త అత్త. పానం హుషారు ఉంటుందా? లేకపోతే ఏమన్నా చేసి పడబెడతావా అయింది? ఏ పానం పాడుగాను, సాతనై పాడైతలేదు, కాలు రెక్కలన్నీ గుంజుతాన్నాయి, మనసున పడతలేదు. అవునా? ఏమన్నా బొట్టి అన్నా? బొట్టద్దు నీ కథద్దు, అయ్యో చెవుతి ఏ ఇంటికి వచ్చినప్పుడు. రే ఇంటికి రా, అన్ని ఇస్తా. అన్నేంటిరా వారి నువ్విచ్చేది నాకు? పోసా మళ్ళా న్యూటన్ రా. ఏంద్రా తిరుపతి? నువ్వానే నేను ఎవలా అనుకున్నా. బొర్ర పెరుగుతాందేమరో, బొర్ర పెరుగుతాంది, వెనక పిర్రలు ఉబ్బుతాన్నాయి కదా. అయ్యో బాడుకో, నాకు మంత్రాలు చేసేవురా అయ్యా. నేను బతుకుడే కట్ట ఉన్నది, నువ్వు మంత్రాలు చేస్తే నేను ఏడేడ తిరగాలి మళ్ళా. ఏ వారి అత్తన్నాగురా, అత్తనా ఇక్కడ నిమిషం. వాడు దెబ్బకే ఉరుకుతాండి నీ చూసి. నేను మాట్లాడుతాంటంగా కూడా వీడు ఉరుకుతాండు. అబ్బా తిరుపతి గాడు బాగా మారిపోయింది కదా పోసావా? మారిపోయింది. సరే తీయి, ఇంట్లో పోదామంటే రాను అంటున్నావు కదా. ఉడుకుతుంది, ఏం చేస్తాం? మరి నువ్వే మా ఇంటికి రా, చల్లగా ఉంటది, కందులు పట్టుకొచ్చుకుందువు. అత్తపో నువ్వు, అత్తపో. ఓ ఈ మంత్రాలగాడు ఏదో ప్లానింగ్ చేసి నా దగ్గరికి వచ్చి దాదా అని అంటాండు. అమ్మో ఇడు మంత్రాలు చేస్తే ఇక చచ్చుడే. అబ్బా అబ్బా ఏం ఎండలు కొడుతున్నాయిరా లడ్డు. ఎండలా ఇవి మాడి పోతాయి. ఈ ఎండకు ఎవరింట్లో అల్లమే ఉండాలి, బయట తిరగద్దు. ఇక నువ్వే చెప్పాలి. ఏమనయ్యా ఇవరిదాకా చెట్టు కింద కూర్చుంటే అంతా వడలు మోకానికి వచ్చి చంపుడు. ఇక సప్పుడేక వచ్చినా మోకానికి చంపపోతే ముడ్డికి చంపుతాయా అనే లడ్డు? ఏమో తీ లడ్డేందో గుడ్డేందో, ఈ ఎండకు బక్కబడ్డా కదా నేను, నా చెంపలన్నీ లోపడిపోయినాయి. నీ చెంపలు కప్పు లోపలికి పోతాయా? ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఏ కాలమైనా లడ్డుల మీద లడ్డులు చంపుతూనే ఉంటావు నువ్వు లడ్డు లెక్కనే ఉంటావురా. ఓ సాల్తీ, మరి బక్కగైనవంటే నోటి ముత్యాలు ఏమైనా రాలిపోతానే కావచ్చు. ఒక్క రోజన్నా మరి లడ్డుగా బక్కగా అయినవురా, బక్కగా అవుతున్నావురా అని అననే అనవు. ఏమున్నావు ఉబ్బుతాన్నావు, ఇదే పని. అంట తీపడుతుంది అంట తీర లడ్డు. కోడలు ఎప్పుడు వస్తుందట? కోడల సంగతి తెలియదు, కొడుకు సంగతి తెలియదు నాకు. నాకేమన్నా ఫోన్ చేసిందా, నాకేమన్నా మాట్లాడుతుందా? అయ్యో నువ్వు ఏ పోయినవే పొట్టోన్ గురించి. పొట్టో లేడు పిత్తోడు లేడు, పొట్టోని గురించి నువ్వు ఎయ్యి, నువ్వు మాట్లాడు, నీకు మాట్లాడబుద్ధి అయితే. నేను మాట్లాడినా వాడు ఇంటికాడ లేడు, అటు వేయండు ఇటు వేయండు అని అంటారు. పొట్టోడు అట పొట్టోడు అందరికి ముద్దలింగ లెక్క కూర్చొని నన్నే ఏమని అంటావు? నువ్వు వేసి మాట్లాడు. బిడ్డకు ఫోన్ చేసే సాధన కాదు, కోడలకు ఫోన్ చేసే సాధన కాదు. నువ్వు అంటే నన్ను బదనం చేస్తావు. మీరందరూ ఒకటే మళ్ళా. నువ్వు ఏకుంటావానే గాని ఉర్రకి అవులా దొరకబట్టి 2 బల్లీలు ఎత్తా. ఇక మళ్ళా ఇంకోసారి నన్ను ఇట్లా మాట్లాడకుంటా. బల్లి లేచినా నీకే బాధ, వేయకున్నా నీకే బాధ. నాకంతా పిస అయితాంది, నీతోటి ఎవడో రాలే. వర్రకాడ ముచ్చట్లు పెడితే ఏం కాలే కదా. మమ్మేది నాని బాగానే అవన్నీ నీకు అత్తన్నమని తెలుసు కావచ్చని సప్పుడేక వచ్చినా. ఎండాకాలం మాకే కరువు ఉందంటే నువ్వెందుకు వచ్చినావు? ఓ నీ ఇంటికి అత్త అంతా నాకు తీసి పెట్టినావని వచ్చిన వాళ్ళని ఎప్పుడు పోతావని చూస్తావు. నువ్వేమిటికి వచ్చినవే తల్లి, నిన్నే వాళ్ళు అరుచుకోవాలి. నా మొద్దు చెత్తనే లేస్తలేదు. నా బిడ్డ అంటే ఇంత అటో ఇటో పని చేసుకుంటా అదైతే గాని అవ్వో నీకేమో చేయాలి. అదా కూసో. మంచిదేనా రా చెల్లె? చిన్న కన్నయ్య అంతా మంచిదేనే అన్నా. అయ్యి అన్నాగడు చెల్లొచ్చింది కదా, చికెన్ తెత్తా మటన్ తెత్తా పూరీలు తెత్తా అంటాడు వచ్చుడు తోటి. ఓ బంగారు తల్లి ఏమైందిరా, ఒక ఫోన్ అన్నా కొట్టపోతివి నాకు.
చిన్నోడే అన్నాడమ్మా అమ్మమ్మకు చెప్పకుండా పోదాం, అమ్మమ్మ మంచి సంతోషంగా ఫీల్ అవుతుంది అని అన్నాడు. అందుకే ఇక నీకు చెప్పకుండా వచ్చేసినామే. బిడ్డ కాళ్ళ దగ్గర అడుక్కున్నారా? అడుక్కున్నామే. నీళ్లు దేపో. తెత్త తెత్త అడుకుసారి బిడ్డ. అల్లుడు పనికి పోతాండా బిడ్డ? పోతాండే, నువ్వైతే పోనే ఎత్తలేవు కదా. ఇక చేస్తలేనా బిడ్డ? 4 రోజులు అవుతుందా నీకు ఏక? ఇక నాకంత నిలబడ్డట్టు అవుతుంది పొలం కాడికి పోయి వచ్చే వరకు. సరే తియ్యి. నువ్వురా బామ్మర్ది కావాలా నీకు? బామ్మర్దికి ఫోన్ చేద్దాం, రేపు రమ్మందాం. నువ్వు వచ్చినవు అని అంటే బామ్మర్ది ఆగడు, ఇక ఉర్రికత్తాడు. మా అమ్మోళ్ళ ఇంటికి రా. అవును చెల్లె, వాళ్ళు కూడా పోయిర్రు. ఫోన్ చేద్దాం ఆగేనా అని ఇప్పుడు. ఫోన్ కొడతాడు ఆగే కోడలకు. ఇప్పుడు నాని వాటర్ తాగు. బంగారుకొండ అమ్మమ్మ అమ్మమ్మ అనుకుంటా వచ్చినవానే. ఓ ఎప్పడుతుందో అమ్మమ్మ పోతా బిడ్డ. హలో లత, మామయ్య ఏం చేస్తురు? పన్నారా ఏంది? పడుకోలేదు మామయ్య, బయట చెట్ల కింద కూర్చున్నాం. ఇంట్లో ఫోన్ పెట్టినా ఇక నేను వినిపించలేదు మామయ్య. ఏం చేస్తున్నారు? తిన్నారా? తిన్నాం. మనవడు ఏం చేస్తాండు? మనవాడ ఏం లేదు, చెట్టు కింద ఆడుతుండు. ఓ శ్వేత గిట్లా ఇప్పుడే వచ్చిర్రు. ఇక చిన్న పిల్లగాడు బామ్మర్ది ఫోన్ చేయి, బామ్మర్దిని రమ్మను అని అంటాండు. మామయ్య అస్తం తీయండి, రేపు ఇప్పుడు వచ్చిర్రు. ఇప్పుడే వచ్చిర్రు, ఇట్లా కూర్చున్నారు. ఒకసారి చిన్నోని కట ఇయ్యి. ఇస్తా. హలో తాత. ఏం చేస్తున్నావురా నానిగా? ఫోనే ఎత్తలేవు కదా. అయ్యో అత్తవా? ఇగో బావచ్చిండు. బావా ముందే ఇగో మాట్లాడు. నాని ఉండు. అయ్యో, ఇప్పుడు నువ్వు అందరికి చెప్పాలా? బాటిల్ పట్టుకొని మళ్ళా మూతి మీద చంపుతాను. సపరేగుండు. అయ్యో మా అన్నను గట్లనే పడుతుంది. మీ అన్న ఎప్పుడు కోడలకు కొడుకే సపోర్టింగ్ ఇస్తాడు. వాళ్ళు నాకు చెప్పకుండా అవ్వగారింటికి వేయింది. చెప్పకుండా శ్వేత నా ఇంటికి వస్తే నీకు ఎట్లా అనిపిస్తుంది వదినా? అయితే అలా నాన్నకు పానం మంచిగా ఉంటలేదని అన్నారు కదా, మంచిగా అయిందో. ఓ మీరు ఫోన్లు కొట్టుకుంటారా? అప్పట్లో ఎప్పుడో చేసిన ఆ చెల్లకు. ఇది కూడా లంగబొడ్డి. దీంతో ఏమన్నా అంటే మళ్ళా నా కోడలతోటి పిచ్చింది అనుకో, మళ్ళా లేనిపోని లొల్లి. అసలు ఇది ఎందుకు వచ్చింది? దీనికి ఎవడు చేయాలి? ఇందరు పారి కూరండినే అమ్మా. పులగండ కూరండినా, అది నేను తింటానాయే. తెత్తది బిడ్డ. ఇంత కోడిగుడ్లు అన్న, చికెన్ అన్న, మటన్ అన్న పట్టుకొస్తా. ఇయ్యాల మటన్ అంటే దొరకదు గాని చికెన్ పట్టుకురావాలా? తేపో. ఏం పోతుంది? తేపోనంటాంది. బీక్తది కావచ్చు, పీకినాక తెప్పించుకుందామని నేను అనుకున్నా. లడ్డు తేపో. అయ్యే నాని, మనం పోయి చికెన్ తెద్దాంపా. నాకు బింగోను బిస్కెట్ కొనిస్తావా? అన్ని కొనిస్తాపా. ఓ బిడ్డ, మీ అత్తను ఏమిటికి ఎంబడ పెట్టుకొని వచ్చినావు? ఆమెనే నన్ను ఎటు రమ్మంటలేరు, ఎవరు రమ్మంటలేరు అని అన్నదే. ఇక పోతా నేను కూడా అత్తనే శ్వేతని తోటి అంటే సరే రా అత్తమ్మ అని అన్నా. భలే రమ్మన్నావు పో. ఇక ఎవడండాలి, ఎవడు పెట్టాలి దానికి? మేము అత్తే ఎప్పుడు పోతారన్నట్టు గులుక్కుంటా గుల్లడి చేస్తుంది మమ్మల్ని. అది వచ్చేడు ఉంటా నచ్చిందా? ఎవరున్నారు? ఎవరు లేరు కదా, అందుకే వచ్చింది. ఇవాళ ఉండి రేపు పోతుంది కావచ్చు గాని రేపు భలే ఎంబడ పెట్టుకొని వచ్చినావు. నీకు మనశ్శాంతి ఉండక మళ్ళీరా ఏటు పోయినా ఏం చేసినా కొడుకు అన్ని చెప్తుంది. ఆ కొడుకేమో తలకాయ అప్పుడప్పుడు మంచిగా ఉండదాయే. నీ మోగనికి ఎటు దిక్కు తలకాయ ఎటు దిక్కు తిరిగితే అటు దిక్కు మాట్లాడతాడాయే. వారం రోజులు ఉంటావే, గంట రోజులు ఉంటుందా? నే పోతుంది కావచ్చు. పోతుందో పోదో. సరే తిందు పా బిడ్డ. గింత చికెన్ అయ్యేదాకుంటావా? ఇంకా అదే ఆకలేమైతే తినే వచ్చినాం కదా. ఇక బయట ముచ్చట్లకు పోయిందో మరి ఎడవేందో. ఉంటే వదిన తోటి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేది. అదే కదే. ఇక అది రేపు వస్తుందేమో. ఇక వీళ్ళిద్దరు ఆగరు. రేపు అది వచ్చినాక ఇది పోతుందా? పోనీ పోకపోతే ఏమా పోతుంది. కండలు ఈడు మొత్తం గుండగాడు ఉన్నట్టే ఉంటాడు. ఏటో మింగినట్టే చూస్తాడు నన్ను. ఏమైంది గట్లా చూస్తాను? షుటికి ఏం చేస్తాంది? చుటికా పోషక్క ఉన్నది ఇంటికాడ. బిడ్డను ఎత్తుకొని కూసున్నది. నీ బిడ్డను మొన్న ఎత్తుకొని ఇక్కడికి వస్తే ముసలోడు ముద్దాడిండు. ముద్దాడ వరకు ముసలోని మీదనే పుర్రు కొట్టింది. అంతేనా? అయ్యో పాపం కడుక్కున్నాడా లేదా?
మాగడుకున్నాడు ఆగో అనంగానే అత్తాండు దూకంగా కూడా తిరుగుడైనా రా ముసలోడా ఏంటి రారా పోరారా పడుతుంది పోసి పోయి అత్తానావు చుట్టుకి కలవరిస్తాంది అటు మొక్క అత్తలేవు ఏం రావాలి నీ బిడ్డను మొన్న ఎత్తుకుంటే నా మీదే పుర్రు కొట్టింది పుర్రు కొట్టిందా ఇక నువ్వంటే ఇష్టమని పుర్రు కొట్టింది మనవరాలకు తాతాయే ఇక ముని మనవరాలు వచ్చే ముని మనవరాలకు ప్రేమ ఉండదా అతి మత్తు ఉంటది గాని తిన్నరా అయ్యా ఏం కూర అండింది సుటికి అండుతలేదు నేనే అండుతున్నా బెండకాయ ఫ్రై చేసిన ఓహో మంచిగానే పని చేస్తానవి ఇక చెయ్యొద్దా ఇక బిడ్డ చిన్నదాయే ఈ బిడ్డకు పోలికలు సుట్కి వచ్చినాయి కదా ఏ కాదు కాదు పోలికలు నాయి ఉంటాయి జుట్టు దాంది ఉంటది అయ్యో కప్ప పాడుగాను కప్పకే గంత భయపడ్డావా నా లుంగిప్పినవేంది అవా నీకు లుంగిప్పింది లోపల షెడ్ ఉంది కాబట్టి నయమైంది లేకపోతే నీ ఇజ్జత్ పోవు కప్పకే గంత భయపడతావా అయ్యో పోసావా కప్ప పాడుగాను కప్ప చుట్ల మొత్తం నా మీద పడి నా లుంగేకి పారేసినావు కదా అయ్యో రామా నా పెళ్ళని చూస్తే నువ్వు దాంతో ఏం చేస్తున్నావు రా వారి అని నన్ను పోటు తిడుతుంది అయ్యో నేను భయానికి నీ లుంగి పట్టుకున్నా అది ఊసిపోయి పాడైంది గట్టి కట్టుకోవా ఏమున్నా అందరి లుంగీలు ఇప్పుడు లాగులు ఇప్పుడు లోపడి చూసుడా ఏంది శంబా బుల్లికొండ అల్లద్దాలు వీకి సర్తమాల ఏమనుకుంటావు నేనేమన్నా కావాలని ఇప్పి పాడైనరా లుంగి గాడి కొట్టిపోయింది అదే నువ్వు గాలి కురుకోకు ఇప్పుడు షెడ్ ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే నా ఇజ్జత్ పోవు లుంగిప్పినవా అయితే ఇలా ఇప్పల్లా అదనవుతావు అద్దద్దు ఎండ బాగా కొడుతుంది తొడలు రాసుకోబోతున్నాయి అని లోపల ఏం వేసుకోలే ఇప్పుతే మరి చిత్రం చూడాల్సి వస్తుంది రోత ముసలోడా ఓ ఈ కొజ్జది తోడేవాడు పెట్టుకోవాలి పాపం లుంగి కట్టుకుంటాండి ఇక నేను కావాలని పాడగాలి కప్ప పాడగాను వాది నా మీద దూకే వరకు నా పానం అంత తెల్లు కప్పాయే కట్టుకున్నావా అయ్యో నీ సిగ్గు పాడగాను ఏం సిగ్గు పడతానవు తీయో ఊకో ఏమో లోపల షెడ్ ఉండకపోతే నా పరిస్థితి ఏమో దడుచుకున్నాడు ఇక దోస్తులు చూసిర్రా మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది